సంగీతం పాడితే సరైన విధంగా సంగీతం పాడాలి. కంప్యూటర్స్ ఆపరేట్ చేస్తే సరైన విధంగా కంప్యూటర్స్ ఆపరేట్ చేయాలి. క్రికెట్ ఆడితే సరైన విధంగా క్రికెట్ ఆడాలి. జీవిస్తే సరిగ్గా జీవించాలి. దానికి నేర్చుకోవాలి. శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. శాస్త్రజ్ఞుల దగ్గర శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. కనుక జీసస్ క్రైస్ట్ దగ్గర, గౌతమ బుద్ధుడి దగ్గర, శ్రీ వేదవ్యాసుడి దగ్గర, శ్రీ మొహమ్మద్ దగ్గర, ఇలాంటి లక్షల మంది దగ్గర, అనిబిసెంట్ దగ్గర నుంచి, లోప్సాంగ్ రంపా దగ్గర నుంచి, ఓషో రజనీష్ దగ్గర నుంచి, వేమన దగ్గర నుంచి, వేద బ్రహ్మేంద్ర స్వామి దగ్గర నుంచి, కబీర్ దగ్గర నుంచి, మరి మాస్టర్ సివి గారి దగ్గర నుంచి, మాస్టర్ ఈకే గారి దగ్గర నుంచి, వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి, గురు నానక్ దగ్గర నుంచి, రాఘవేంద్ర స్వామి దగ్గర నుంచి, లావోత్సు దగ్గర నుంచి, చువాంగ్సు దగ్గర నుంచి, రిచార్డ్ బాక్ దగ్గర నుంచి, జేన్ రాబర్ట్స్ దగ్గర నుంచి, కార్లోస్ క్యాస్టనర్ దగ్గర నుంచి, నీల్ డొనాల్డ్ వాల్ష్ దగ్గర నుంచి, ఎంతమంది దగ్గర నుంచి మనం నేర్చుకోవాలో ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం. మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ని స్థాపించాము. దేనికంటే ఈ యొక్క స్పిరిచువాలిటీ, ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్, ఈ యొక్క ఆధ్యాత్మిక విధానాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందరికీ ప్రబోధించడం కోసమే మనము ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అన్న దానిని అనేక పట్టణాల్లో, అనేక గ్రామాల్లో మనం స్థాపించాం. ఎందుకు? అందరూ జీవిస్తున్నారు, కానీ జీవించే విధానం తెలియదు. సరిగా జీవించటం లేదు, సరికాని విధంగా జీవిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు సరి అయిన విధంగా జీవించాలి. న్యూ ఏజ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు మనకి చెప్పేవాళ్ళు. వీళ్ళందరి దగ్గర నుంచి జ్ఞాన సముపార్జన చేసి ఆ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గ్రహించి దాన్ని చక్కగా ఒక మూసలో పెట్టి దాన్ని కుదించి అందులో ఉన్న పాయింట్స్ అన్నిటినీ కూడాను విశ్లేషించి మరి చక్కగా 18 పాయింట్స్గా ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ధ్యాన ప్రపంచానికి, మరి మానవ ప్రపంచానికి అందిస్తోంది.